నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ వచ్చారు, చంద్రమోహన్ రెడ్డి, శివానర్మణ అండ్ కృష్ణ చైతన్య. అండ్ మా అందరికీ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అనే గ్రూప్ ఉంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సీరియస్లీ డార్లింగ్, మీ ముగ్గురు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను, మా హీరోస్ ముందు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. అండ్ బ్యాడ్ గర్ల్స్, ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసేసాక ఆడిషన్ ఒక 250 పీపుల్ని చేశాను మినిమం. అందులో చాలా చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. ఇది ముందు ముందు ఇండస్ట్రీలో దే విల్ రూల్. చాలా మంచి యాక్టర్స్. ఫస్ట్ వెంకటలక్ష్మి, నాది ఈస్ట్ గోదావరి క్యారెక్టర్. ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. సో అమ్మాయి పై పిక్. అంచెల్ గౌడ, షీజ్ ఫ్రమ్ బెంగళూరు. చాలా మంచి యాక్టర్స్. క్లాప్స్. Anchal, hearty welcome to you. Venkat Lakshmi, welcome. సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు, ఇలా వచ్చినంటే సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూరు, మల్లేశ్వరి క్యారెక్టర్, శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది. Yes, Payal Chengappa is here. Hearty welcome to you. తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై అని చెప్పాలా, పంజాబ్ అని చెప్పాలా, ప్రస్తుతానికి ముంబై. అమ్మాయి రోజీరెడ్డి క్యారెక్టర్ చేసింది, తెలంగాణ క్యారెక్టర్ చేసింది ఈ అమ్మాయి. Welcome Roshni, hearty welcome to you. సో తర్వాత మన తెలుగు అమ్మాయి, అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయినా ఉంటే బాగుంటుంది, తెలుగు ఇంచక మాట్లాడుతుంది, ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకున్నా. యష్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలా మందికి తెలుసు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మనకి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ ఈ అమ్మాయి. Yashna, hearty welcome Yashna. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, వీళ్ళ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికీ. సో అంత మంచి యాక్టర్స్. సో మా హీరోస్ అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. బ్యాడ్ గర్ల్స్ గా కనిపించబోతున్నటువంటి మా నలుగురు హీరోలకి హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరే నేను చెప్తాను కదా. నమస్తే అండి, మీడియా మిత్రులందరూ నన్ను క్షమించండి దయచేసి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరి ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఇది బ్యాడ్ గర్ల్స్ కాదండి, బ్యాడ్ బాయ్. ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరో అని చెప్పాడండి, నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా. మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులో దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్, వాళ్ళు వెనకాల ఈయన. ఏం మాట్లాడా చెప్పు సార్. శివ సార్ మీరు న్యాయం చెప్పండి, చందు సార్ మీరే న్యాయం చెప్పండి, దేవ్ సార్ మీరే న్యాయం చెప్పండి. సార్ అనూప్ సార్, ఏంది సార్ ఈ అన్యాయం? నాకు అర్థమే కావటల్లా. మీ దగ్గరుండి ఇదంతా జరిపించారా? అసలు చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి? మీరందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరే నాకు న్యాయం చెప్పాలా. మేము చాలా చూసారా సార్, ఈయన డబల్ యాక్షన్ మళ్ళీ షర్టు బంధం చెప్తున్నారు వచ్చి. సార్ ఎవరికొకరితో న్యాయం చెప్పించాను సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పకుండా అదే అర్థం కదా. ఒకసారి తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఈ పోస్టర్లో మీరు ఉన్నారు, ఇంకా చూడండి ఉన్నారు, మీరు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. టీడీ వేసుకుని చూడాలా అనుకుంటారు, చెప్తా అయ్యి బాబోయ్ అనుకుంటారు. ఉన్నారు, హింట్ ఇచ్చా, ఉన్నారు చూడండి. మీరే తొందరపడి వచ్చారు, చెప్పనా? ఆ బిల్డింగ్ కిటికీలో చూస్తున్నారా వాళ్ళు? ఒకసారి చదవండి. ట్యాగ్ లైన్ కెమెరా జూమ్లో వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా మంచోళ్ళు. ఎవరాలు? మీరే. ఒరే బ్యాడ్ గర్ల్స్ ఆల్రా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా మరి ఫోటో లేదు. మీరు అసలు మీరు తొందరగా ఇది చొక్కా, ఇది ప్యాంట్ అన్నట్టు, ఇది ఆంచల్, ఇది బెంగళూరు, అది బెంగళూరు, ఒకటి పంజాబ్, ఒకటి లోకల్. మాకు కూడా చెప్పడే. అలా కాదు, తాళ్ళే ఇదిగో. నేను ఓ ఫంక్షన్ పెట్టి పెద్ద పెద్ద హీరోస్ ఇద్దరిని పిలిచి ప్రెస్ మీట్కి పిలిచి వీళ్ళ నా హీరోస్ అని పరిచయం చేద్దాం అనుకున్నాను. హీరోలు పరిచయం చేద్దాం సార్, డైరెక్టర్లు ఉన్నారు కదా ముందు. నేను ఇంకా పెద్ద ప్లాన్ చేశాను. మళ్ళీ శివాళ్ళు మళ్ళీ వస్తానన్నారు, చైతు వాళ్ళు మళ్ళీ వస్తారు. పార్క్ హైత్లో పెద్ద సెటప్ లైవ్, ఎన్డీటీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరేం రావద్దన్నారా? నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్లా నడుచుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. బాగా కక్కుతుపడి వచ్చేసారు మీరు. అలా చేశారు మీరు, రైటర్ అన్న మిస్ చేశారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచోళ్ళు వీళ్ళు. ఓకే, మా వాళ్ళు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోక్ చెప్పాడు, ఈ అబ్బాయి పేరు మొయిన్. ఈసారి సీరియస్ చెప్తాను, చాలా మంచి యాక్టర్. మొన్నే సుహాస్ కూడా చెప్పాడు, యూట్యూబ్లో కూడా వైరల్ అయ్యింది.
నువ్వు 10,000 ఎంత ఇచ్చినట్టున్నా కదా దానికి వైరల్. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధిని అని నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనేటప్పుడు సడన్గా అది వీడియో హీరో 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 సడన్గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి. చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పటి నుంచి మ్యాటర్ తిరిగిపోతుంది ఇలాగా. నీకు ఇంకా రాలేదండి నాకు నాన్న, తొందర ఎక్కువ రన్న ఆయన. ఈ అబ్బాయి చాలా మంది తెలుసు, ఇన్స్టాగ్రామ్లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు ఇక్కడ. చాలా మంది నిద్రలో కూడా కళ్ళలోకి వస్తూ ఉంటాడు. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాప్స్ కొట్టు. అదిగో పెట్టావా మనిషిని, ఎంత ఇచ్చావు? మీ తమ్ముడే అయినోడు ఆడు కూడా ఇస్తా. మా ఊడిని కూడా కొనిసావు నువ్వు డబ్బులు పెట్టి. కొంటే వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నా. ఈ డైలాగ్ సినిమాలో. సో మొత్తానికి సూర్యదేవరా అండ్ మోయిన్ ఆర్ హీరోస్. సూర్యదేవరా కాదక్క, రోహన్ సూర్య. రోహన్ సూర్య. రోహన్ సూర్య మేము కొత్తగా ఇచ్చామంటే ఎవరా? అదే చాలా బాగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ. బాగా అనిపించిందా? సూపర్. సో ఎస్, ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు మల్టీ స్టార్ ఫిలిం అండి మాది. ఓ ఓకే. సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ వేసుకుంటున్నారు. మనోళ్ళకి టీ షర్ట్స్ ఇవ్వండి. యా. సో మేము తీస్తాంగా అంటే మేము తీసి ఎవరు చూడరా. ఇప్పుడు వద్దురా ప్లీజ్ రా ప్లీజ్. వద్దు, ఇది లైవ్ వెళ్తుంది, దీనికి సెన్సార్షిప్ లేదు, మీరు పక్కకి వెళ్ళండి ప్లీజ్. కిందకి వెళ్ళి అర్జెంట్. థ్యాంక్ యూ అండి, మా టైటిల్ కూడా రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్క్ అయితే ఇంట్రడక్షన్ మిస్ అయ్యావు.